శ్రీనివాసరెడ్డి, కుమ్మన్పల్లి సన్నప్రామరెడ్డి. నేను గతంలో కూడా మా మిస్సెస్ని సర్పంచ్ చేసిన. నేను మార్కెట్ డైరెక్టర్గా చేసిన. సార్తోనే ఉన్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇక సుదర్శన్ రెడ్డి ఈరోజు కూడా ఆశీస్సులు చేస్తారు. ఈరోజు కూడా నేను వెళ్ళి నేను చెప్పి ఆశీర్వాదం తీసుకొని అతనితో చెప్పించుకొని గ్రామంలో ప్రజలతో కార్యక్రమాలు చేస్తానని కోరుకుంటూ మాటిస్తూ ముగిస్తున్నాను. కుమ్మన్పల్లి గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న 10 వార్డు నంబర్ల నుంచి 10 మంది సభ్యుల నుంచి కుమ్మన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతో అభ్యర్థిగా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సుదర్శన్ రెడ్డి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి దాంతో కుమ్మన్పల్లి గ్రామము అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సర్పంచ్గా పట్టుదలతో పోటీ చేస్తూ కుమ్మన్పల్లి గ్రామంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ సుదర్శన్ రెడ్డి తీరుస్తాడు. మా తోడు మేము గత 30 సంవత్సరాల నుంచి అతనితోనే ఉన్నాము. ఇవాళ వరకు కూడా మేము ఏ పార్టీలు మారలేదు, ఎక్కడికి బయలుదేరలేదు. మేము ఉంది కాంగ్రెస్లోనే ఉన్నాము కాబట్టి కాంగ్రెస్లో పోటీ చేసి కాంగ్రెస్ నుంచి మేము అభ్యర్థిగా గ్రామ ప్రజలు మాకు ఆశీర్వాదించి పనులు చేస్తారన్న ఆలోచనతో ఇండ్లు కానీ ఇవి కానీ మేము చేసి ఇప్పిస్తాము. పెన్షన్లు కానీ ఎలాంటి ఇప్పటిదాకా కూడా మేము పెన్షన్లు మేము ఇప్పించినాయి. అడ్డగట్ల గంగాధర్ కుమ్మన్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ నామినేషన్ వేయడానికి ఇక్కడికి సాలంపాటి గ్రామానికి రావడం జరిగింది. అయితే ఇవాళ చివరి రోజు కాబట్టి అభ్యర్థులు కూడా ఎక్కువ సంఖ్యలో పార్సెంట్లు ఉండడం జరిగింది. అయితే రేపు 30వ తారీఖు సూచనలు ఉంది, మళ్ళీ 3వ తారీఖు నిర్ణయాలు ఉంటాయి. ఆ తర్వాత అభ్యర్థులు ఎవరెవరు బరిలో ఉంటారు, ఎవరికి గుర్తులు వస్తాయి, ఆ రోజు నుంచి పల్లెటూళ్ళలో రసవంతంగా పోటాపోటీగా ఉంటుందని ప్రజల తీర్పు మేరకు ఎవరిచ్చినా ఆ తీర్పుని గౌరవిస్తామని. ఈరోజు సాలంపాడు గ్రామంలో సాలూర మండలం సాలంపాడు గ్రామంలో ఈరోజు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది కావున ఇక్కడ మేము కుమ్మన్పల్లి గ్రామం నుంచి మేము గుడిమె శ్రీనివాస్ అనే సర్పంచ్ సభ్యునితో పాటు 10 మంది వార్డు మెంబర్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు నామినేషన్లు చివరి రోజు కాబట్టి సకాలంలో వచ్చి నామినేషన్లు వేయించుకున్నాము. అదేవిధంగా గుడిమె శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉంటూ చాలా అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేశారు. అదేవిధంగా ఈసారి కూడా కుమ్మన్పల్లి గ్రామ ప్రజలు గుడిమె శ్రీనివాసరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడం కోసం గెలిపించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో అదేవిధంగా అందరూ ఆశీర్వదిస్తారు. గుడిమె శ్రీనివాసరెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా గెలుచుకుంటారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు మల్లవరపు శౌరిని హారిక, డాటర్ ఆఫ్ మల్లవరపు సుందర్రాజు. నా వయసు 25 సంవత్సరాలు. నేను బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి దాంట్లో MBA చేశాను. నేను ఈ జాడీ జమాల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ రంగంలోకి దిగడానికి కారణం వచ్చేసి నా గ్రామం భవిష్యత్తు కోసం, నా గ్రామ అభివృద్ధి కోసం. నేను ఇలా నాలాంటి యువత చాలామంది మేల్కోవాలి, చాలామంది ముందుకు రావాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇదే గ్రామ ప్రజలందరికీ నా విజ్ఞప్తి అండ్ నా మాట ఇస్తున్నాను. నన్ను మీరు గెలిపిస్తే నేను ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తాను. థ్యాంక్ యూ.